వందనాలండి. ఈరోజు జనవరి 5th. మనము ఈ సంవత్సరము ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నాం కదా, కానీ నిర్ణయం మీద స్థిరంగా నిలబడాలి. ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, గుండ్రంగా తిరుగుట మానండి. అంటే అక్కడే ఉన్న చోటనే ఉంటూ ముందుకు పోకుండా అక్కడక్కడే ఉండొద్దండి అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 2:1-3 వరకు మోషే తన ప్రజలతో మాట్లాడుతున్న మాటలు. మరియు యెహోవా నాతో చెప్పినట్లు, మనం తిరిగి ఎర్ర సముద్ర మార్గంన అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయూరు మన్యం చుట్టూ తిరిగితిమి. అంతటి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మన్యం చుట్టూ తిరిగితిమి అనే మాటలకు అర్థము ఉన్న చోటనే గుండ్రంగా తిరుగుట అని చెప్పచ్చు. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశమైన కనాను గడప యొద్దకు వెళ్ళారు. వారు దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉండి ఉంటే వెంటనే దేవుడిచ్చిన ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు, పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశంలోకి. దేవుని మాట వినటం కంటే వారు పంపిన వేగుల వారిలో 10 మంది చెప్పిన ప్రతికూల పరిస్థితులను గురించి చెప్పినవే నమ్మారు. మొత్తం 12 మంది వేగులలో యెహోషువ, కాలేబ్ అనే 2 మాత్రమే సరైన అనుకూల పరిస్థితుల వివరణ తెచ్చినా కూడా నమ్మని ప్రజలు వారిని రాళ్లతో కొట్టి చంపబోయారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలలో వారిని బానిసత్వం నుంచి తెచ్చిన సంగతి అంతలోనే మర్చిపోయారు. వాగ్దాన దేశం వారి కొరికే ఏర్పరచబడింది అనే సంగతి నమ్మలేదు. దాని ఫలితంగా సేయూరు మన్యంలో దిక్కుదెలియని పరిస్థితిలో అక్కడక్కడే గుండ్రంగా 38 సంవత్సరాలు తిరిగారు. ద్వితీయోపదేశకాండం 1:21లో దేవుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశంను నీకు అప్పగించను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము అని మోషే చెప్పినా కూడా వాళ్ళు 10 మంది వేగులు అక్కడున్న ప్రాకార పట్టణాలు, భీకరాకృతులైన ప్రజల గురించి చెప్పినందున భయపడ్డారు. అక్కడికి వెళ్తే యుద్ధాలు చేయాలి, కష్టపడాలి అని వెనుకాడారు. అందుకే ముందుకు వెళ్లే బదులు వెనుదిరిగారు. విజయం వైపు అడిగేసే బదులు సేయూరు మన్యంలోనే దేవుడిచ్చే మన్నాను తింటూ బండ నుండి నీరు తాగుతూ గడపదలిచారు. ఇక్కడైతే ఏ యుద్ధాలు కష్టాలు లేవు కదా అనుకున్నారు. అక్కడే ఉంటే ఎదుగుదల ఉండదు, విజయం ఉండదు. అందుకే అక్కడే అర్ధకాలం ఉండిపోయారు. అక్కడే గుండ్రంగా తిరుగుతూ గమ్యం లేకుండా తిరిగారు. ఇప్పుడు ప్రభు వారితో ఇక చాలు, ఉత్తర దిక్కుకు తిరిగి కనాన్ వైపు బయలుదేరి వెళ్ళండి అన్నాడు. ఇక్కడ మనం కాస్త ఆగి మనలను మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. రక్షింపబడినప్పటి నుండి మనం ఎంత దూరం ముందుకెళ్ళాం? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉన్నామా? 1 సంవత్సరం క్రితం కంటే ఇప్పుడు మనకు వాక్యం పట్ల ప్రేమ పెరిగిందా? ఇంతకు ముందు కంటే మనం ప్రభావితంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? క్రీస్తు పట్ల, ఆత్మల సంపాదన పట్ల మన ఆసక్తి పెరిగిందా? ఆత్మీయంగా పెరుగుతున్నామా, లేక అక్కడక్కడే గమ్యం లేకుండా తిరుగుతున్నామా? ఈ ప్రశ్నలన్నిటికీ యథార్థంగా సమాధానాలు చెప్పండి. మీ ఆత్మీయ ఎదుగుదల గురించి మీరు ఇక ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా మీరు నిర్ణయించుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక చాలు, లేచి కనాన్ వైపు తిరగండి, అక్కడే మనకు విజయం ఉంటుంది. క్రీస్తు వైపు చూస్తూ గమ్యం వైపు నడవాలి. దేవుడు చెప్పినట్లు చేస్తే ఆయన మనలను గురించి సంతోషిస్తాడు, ఎందుకంటే మనం ఆయన దగ్గరికి వెళ్తున్నామని. ప్రార్థన చేసుకుందాం. దయమేడయేసిన స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మాలో చాలామంది ఉన్న చోటనే ఉంటున్నాం తండ్రి, ఆత్మీయంగా ఎదగడం లేదు. దయచేసి మా మనసులో మార్చి మీ వైపు చూసుకుంటూ ముందుకు సాగేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.